రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, దమనకాండలు, దళితులపై దాడులు పెచ్చుమీరిపోతున్నాయని, రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యరావు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి పాలనలో దళిత బహుజనులకు తీరని ద్రోహం జరిగిందన్నారు. ఎప్పటి నుంచో ఉన్న 27 పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ నిధులు నవరత్నాలకు మళ్లించిన ఘనత జగన్ రెడ్డిదేనన్నారు. ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదన్నారు. సంక్షేమ పథకాలు ప్రజల హక్కు అని, జగన్ వేసే బిచ్చం కాదన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును విదేశీ విద్య తొలగించి జగన్ పేరు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డేనని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సంధ్యారాణి, హరిబాబులు పాల్గొన్నారు. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినటువంటి 1 సంవత్సరం రోజుల్లోనే ఆయన మాట మార్చి 3 రాజధానులనే ఒక కొత్త కథను తీసుకొచ్చాడు. అతని విధానమే ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా చేసిందని మేము భావిస్తాం. ఇది ప్రధానం. రెండోది, దళితులకి, గిరిజనులకి ప్రధానంగా రాజ్యాంగబద్ధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. ప్రత్యేకమైన హక్కులు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగానే దళితులకి కులపీడితులు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక పథకాలు, స్కీములు, బడ్జెట్ కేటాయింపులు ఉండాలని రాజ్యాంగబద్ధంగానే ఏర్పాటు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఎప్పుడో 35-40 ఏళ్లుగా నడుస్తున్నటువంటి పథకాలు, 27 పథకాలు పక్కన పెట్టి నవరత్నాల ప్రభుత్వాన్ని ఆయన నడిపించాడు. నవరత్నాలు అనేవి ఆయన పెట్టుకున్న స్కీములు. నవరత్నాలు కావాలని ఎవరు అడగలేదు, ఆయనే రాసుకున్నాడు నేను నవరత్నాలు ఇస్తాను అని. కాబట్టి నువ్వు నవరత్నాలు ఇస్తున్నావని మాకు ఉన్న పథకాలు తీసేసే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆ 27 పథకాలు ఖచ్చితంగా కొనసాగించాలి అని రాబోయే ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి రేపు ఎవరు వచ్చినా వాళ్ళు ఆ 27 పథకాలు కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.